ఈరోజు రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా ఒక ఇల్లు గోడ పడడంతో 4 వ్యక్తులు గాయపడ్డారు. అందులో రజియా బేగం, మరి జకియా బేగం, అబ్బు సులేమాన్ ఇద్దరు అబ్బాయిలు, ఇంకోటి ఇద్దరు వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, 4 గాయపడ్డారు. ఇమీడియట్గా మాకు తెలవంగానే మా ఎక్స్ కార్పొరేటర్ అబ్దుల్ హన్నాన్ మరి మా పార్టీ కార్యకర్తలు స్థలానికి చేరుకొని ప్రజల మద్దతుతోని వాళ్ళకు బయటికి తీయడం జరిగింది. అప్పుడే అంబులెన్స్ని పిలిచి ఇమీడియట్గా వాళ్ళను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు నేను కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళను సందర్శించాము. అదేవిధంగా మా ఆరోగ్య మేడం గారితో కూడా మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం కూడా తెలుసుకున్నాము. వారికి ఇమీడియట్గా ఎక్స్రే తీపిచ్చి మరి ఎంఆర్ఐ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ పిల్లగానికి వామిటింగ్స్ అయినందున ఆ పిల్లగానికి ఎంఆర్ఐ కూడా చేపించాలని ఆరమ్మ గారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మరి ఏముందో మరి దానికి తర్వాత మాకు మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. మేము ఏమేమి జరిగినాక మొత్తంగా సంఘటన మా పార్టీ అధ్యక్షులకు వివరిస్తాము. దాని తర్వాత నేను పోలీస్ అధికారితో విజ్ఞప్తి చేస్తున్నానంటే, కింద ఉన్న ప్లాట్ ఈ గుట్ట మీద ఇల్లు ఉంది. ఇంతకు ముందు కూడా వర్షాకాలంలో ఒక ఇల్లు కూలడంతో అక్కడ కూడా చాలా ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రమాదం అయింది. కాబట్టి కింద ఉన్నటువంటి ప్లాట్ వారు కనీసం ఆ గోడ కట్టుకొని ఆ మన్ను జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కింద ప్లాట్ వాళ్ళది ఉంటుంది. కానీ వాళ్ళు ఓపెన్గా ఇడిచిపెట్టడంతో ఈ మన్ను జరిగి ఈ సంఘటనలు జరుగుతున్నాయి. పోలీస్ అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతమంది గాయాలైంది? 4 గాయాలయ్యారు. అందులో జకియా బేగం, రజియా బేగం, ఇద్దరు అబ్బాయిలు. ఇది పాత ఇల్లు ఉండి లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుందా సార్? ఇదే పాత ఇల్లే. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటారు. గుట్ట మీద ఉంది కదా, కింద ఓపెన్ ప్లాట్ ఉంది. అది దానికి రిటర్నింగ్ వాళ్ళు లేదు. అది మన్ను జరిగి గోడ పడిపోయింది. ఎందుకంటే సార్ దీనికన్నా ముందు కూడా ఇంకోటి జరిగింది. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళని యాక్షన్ తీసుకోలేదా సార్? ఇంతకుముందు ఆమె జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ పైన. ఇప్పుడు కూడా మరి పోలీస్ అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళతో పిలిపించి మళ్ళీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడైతే స్టేబుల్గా ఉంది పరిస్థితి. వాళ్ళు ఎంఆర్ఐ తీసిన తర్వాత పిల్లల్ని ఎట్టే పరిస్థితిని చెప్పగలరు.